గత రాత్రి మనమందరం కూడా మంచి వర్షాన్ని అనుభవించాం. I was sleeping. I don't know, some of you would have heard all the thunder and rain. కనుక సహోదరుడేమో చక్కగా నిద్రపోతున్నారు, మనందరం కూడా ఉరుములు మెరుపులు పిడుగులు వింటూ వచ్చాం. I don't know, you have seen the lake that there's a water so much water. అందులో చూస్తుంటే చెరువుల్లాగా ఉన్నాయి రోడ్డు అంతా కూడా. Many times in our lives things will happen like this. అనేక సందర్భాల్లో మన జీవితాల్లో కూడా ఇలా జరుగుతూ ఉంది. But we need to understand our God is in control. అయితే ఒకటి మాట అర్థం చేసుకోవాలండి, ఏమనంటే మన ప్రభువు వారి యొక్క అధీనములో ఇవన్నీ కూడా ఉన్నవి అని తెలుసుకోవాలి. So we have been looking at our theme to produce more fruits. మన యొక్క ముఖ్యాంశం ఏంటంటే అధికముగా ఫలించుట. So we'll turn to John's Gospel chapter 15 and read verse 1 to 8 alternatively. కనుక యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వరకు మార్చి చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ తెరవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 8 వరకు, పేజీ నెంబర్ తెలుగు బైబిల్లో 96వ పేజీ. నేను 1వ వచనం చదువుతాను, మీరు 2. ఆ రీతిగా మన భాగమును గట్టిగా స్పష్టముగా నెమ్మదిగా చదువుదాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండినడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. Shall we look to the Lord in prayer? ప్రార్థనలో ప్రభు వైపు చూద్దామండి. Our loving Heavenly Father, ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, we thank you for this day and the opportunity you have given to us to gather in your name. ప్రభువా, ఈ దినము కొరకై మమ్మల్ని అందరినీ కూడా నీ మందిరములో సమకూర్చిన విధానం బట్టి స్తుతి చెల్లించుకుంటున్నాం. Thank you for everyone gathered in this hall. ఈ యొక్క మందిరములో కూర్చున్న వారందరినీ జ్ఞాపకం చేస్తున్నాం. Thank you for the words that we read just now. మేము కలిసి చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. Speak to us, O Lord, that we may bring forth much fruit in our lives. మా జీవితములలో అధికముగా ఫలించుట కొరకైన ఫలాలు ఫలించుటకై కృప అనుగ్రహించండి. We ask you to bless our meditation of your word. నీ వాక్యమును మేము ధ్యానించనే ఉండగా ఆశీర్వాదకరంగా చేయండి. We offer this prayer in the name of our Lord and our Savior Jesus Christ. మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Yesterday we have seen 3 topics. నిన్నటి దినాన 3 విషయాల మీద ధ్యానం చేస్తూ వచ్చాం. What was the first one? మొదటి అంశం ఏంటి? Fruits. Correct. ఫలాలు. Second one. రెండవది Abide in Christ. క్రీస్తులో నిలిచి ఉండుట. కరెక్ట్ చెప్పారు. Third one. మూడవది Christ in you. మీలో నిలిచి ఉన్న క్రీస్తు. Now we are going to see today verse 1 and verse 2. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో 1వ వచనము 2వ వచనం మీద ధ్యానం చేయనున్నాం. Jesus said, I am the true vine and my Father is the gardener. యేసు ప్రభువు సెలవిస్తున్నారు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. So who is the farmer? Who is the gardener? ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే వ్యవసాయకుడు ఎవరు? చెప్పండి. Father. తండ్రి. Father is the gardener. He is the farmer. కనుక వ్యవసాయదారుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు. What does he do?
ఆయన చేసే పని ఏంటి? Verse 2. రెండవ వచనము, He cuts off every branch in me that bears no fruit. కనుక ఫలాలు ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. So Jesus said, I am the vine ప్రభువైన యేసు ప్రభువు చెప్పారు, నేను ద్రాక్షావల్లిని, and you are the branches. తీగలు మీరు. I don't know, here you may not have the vine plant. నేను అనుకుంటున్నాను ఇక్కడ వినుకొండ It's too hot here. కనుక అధికమైన వేడి కాబట్టి మన ప్రాంతాల్లో ద్రాక్ష తోట పెరగదని అనగా చెప్పేస్తారు. అది మనం తెలుసుకోవడం. If you want to see a draksha tota, that is vine plants, you come to Bangalore. కనుక మీరు కనుక ద్రాక్ష తోటను చూడాలనుకుంటే మీ అందరూ కూడా రిజర్వేషన్ చేసుకుని బెంగళూరుకి వెళ్ళండి. So it's a small plant, there will be a small stem will come like that and branches will go. కనుక ఈ యొక్క ద్రాక్ష చెట్టు అనేది చిన్న మొక్క, అది ఎదిగి కొమ్మలుగా విస్తరిస్తుంది. And they will put a sort of, they build with bamboos and all, and the branches all will spread like this. కనుక ఈ ఎదిగిన తర్వాత ఈ ద్రాక్షకి ఒక పందిరి వేస్తారు. దాని మీద ఈ యొక్క ద్రాక్ష తీగలు తాగుతాయి. And the gardener, the farmer will come with the scissors. కనుక ఈ వ్యవసాయదారుడు ఒక కత్తిరి తీసుకొస్తాడు. It is called garden scissors. దాన్ని మరి పొలములో కత్తిరించే కత్తెర. So what is he looking for? దేని కొరకు చూస్తాడంటే Fruits. ఫలాలు. So you will see, oh, there is a fruit here, you will leave it. చూడగానే పందిరి మీద ఇక్కడ ఫలం కనపడింది. Then you will see there is no fruit here. ఇక్కడ ఇంత దూరంలో కూడా ఏ ఫలం కూడా కనబడలేదు. You will check any fruit here? No. కనుక ఎక్కడైనా ఫలం కనబడుతుందా అని గమనిస్తాడు. No fruit, cut the plant. కనుక ఇక్కడ ఫలం లేదు కనుక కొమ్మని ఎక్కడికి నరికి అక్కడ కత్తిరించేస్తాడు. Take the plant, throw it down. కనుక ఆ కత్తిరించిన భాగాన్ని కింద పడేయటం. You see, that's what is written here. అదే ఇక్కడ చదువుకున్నాం మన వాక్య భాగంలో కూడా. He cuts off every branch in me that bears no fruit. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. No fruit, branch is cut. కనుక ఫలము లేదు, తీగ కత్తిరించబడి పారవేయబడుతుంది. Then all the branches which has got fruit. కనుక ఏ ఏ తీగలకైతే ఫలాలు ఉన్నాయో, In my Bible in English it says it prunes. Tell you what is cleans, huh? You know, I'll read. Verse 2 it says, all by every branch that bears fruit he prunes, so that it will give more fruit. మనకి తెలుగులో అంత స్పష్టంగా లేదు కానీ ఇంగ్లీష్ ఏముందంటే ఫలించు మరి తీగ బాగా ఫలించడానికి దాని కొరకు ఆయన కొంచెం జాగ్రత్త తీసుకుంటాడు ఆయన. Telugu is not. It says he cleans the branch which gives fruit. కనుక ఆ తీగ ఎక్కడైతే ఫలాలు లేదో ఆ తీగని ఆయన చక్క చేస్తాడు, లేకపోతే అది శుభ్రపరుస్తాడు. How does he clean the branch? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎలాగూ శుద్ధి చేస్తాడు? If you see a plant, the leaves will wither. కనుక మనకి కొమ్మకి మరి ఆకులు కనబడతా ఉంటాయి. It won't be green in color. కొన్ని సందర్భాల్లో ఆ ఆకులు పచ్చగా ఉండవు. So you take the scissors and cut all the leaves. కనుక ఏ ఆకులైతే పచ్చగా లేవో వాటిని కత్తిరించేస్తాడు. That is called cleaning the plant. అది శుభ్రపరచుట లేక శుద్ధి చేయుట. When he cleans the plant like that, ఆ విధంగా ఆ యొక్క మొక్కను ఆయన శుద్ధి చేయడం ద్వారా that branch will give more fruit. ఆ యొక్క మొక్క లేకపోతే ఆ ఫలము ఆ చెక్కుగా ఫలాలు ఫలించేదిగా ఉంటుంది. So when a branch is growing and giving fruit, కనుక ఒక తీగ ఎదుగుతూ అది ఫలాలు ఫలిస్తుండగా sometimes the leaves will wither. కొన్నిసార్లు ఈ ఆకులు వాడిపోతా ఉంటాయి. And sometimes some of the fruits also will become rotten. కొన్ని సందర్భాల్లో ఫలించిన ఫలాలు కూడా అది కుళ్ళిపోతూ ఉంటాయి. He takes the scissors and cuts it off. ఆ సందర్భాల్లో ఆ వ్యవసాయదారుడు దానిని కత్తిరించి వేస్తాడు. So you may not see it here in this area because you don't grow that plant. But if you go to cold place like Bangalore or even Europe, you will find this very common. కనుక మన ప్రాంతాల్లో ఈ ద్రాక్ష తోటలు లేవు కాబట్టి మనకు అంత తెలియదు కాబట్టి మీరు కనుక అవకాశం వస్తే బెంగళూరు యూరోపియన్ దేశానికి వెళ్తే అక్కడ మీరు బాగా గమనించవచ్చు. That is how God is taking care of our lives. ఆ రీతిగానే దేవుడు మన గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడండి. It is called cleaning our lives. అదే అర్థం ఏంటంటే మన జీవితములను శుద్ధిపరచుట. What happens
happens to us in our spiritual life. ఆత్మీయ జీవితంలో నీకు నాకు కొన్ని సందర్భాల్లో ఏమి జరుగుతూ ఉంటుంది? We come to Christ repenting of our sins. కనుక యేసుప్రభువు దగ్గరికి ఎలా వస్తామంటే మన పాపముల విషయమై పశ్చాత్తాపపడి ఆయన దగ్గరికి వస్తాం. We accept it. దాన్ని అంగీకరిస్తాం. We change our life. మన జీవితాన్ని మన బ్రతుకుల్ని మార్చి వేసుకుంటాం. We say we are Christian believers. మనం ఏం చెప్పుకుంటామంటే క్రైస్తవ విశ్వాసులము. It's all very nice for some months. కొన్ని నెలల వరకు కూడా కొన్ని సంవత్సరాల వరకు బాగా ఉంటాం. Then slowly changes come. రాను రాను ఏమైపోతుంటే మారిపోతా ఉంటది. The first change that comes is the enthusiasm we have comes down. కనుక మొట్టమొదటిగా జరిగే మార్పు ఏంటంటే మనలో ఉన్న ఆసక్తి తగ్గిపోతుంది. Now what Jesus says about that? దాని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం సెలవిచ్చాడు? Revelation chapter 2 verse 4. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. బైబిల్ కలిగిన వారందరూ కూడా బైబిల్ తెరవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. You lost your first love? Yeah. నీకు మొదట ఏ ప్రేమ ఉందో దానిలో నువ్వు తప్పిపోయావు. So you are not that enthusiastic. The first love is not that you go little down. కనుక ఆరంభ దినాల్లో ఎటువంటి ప్రేమ ఉందో రాను ఏమైపోయింది, ఆ ప్రేమను మనం కోల్పోయిన వారుగా ఉంటూ వచ్చాం. Then what happens in the lifestyle? ఆ రీతిగా జరుగుతుంటే మన జీవితంలో దాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, Our qualities will change when we accept Christ and come back again. కనుక ఈ ప్రభువుని అంగీకరించక ముందు ఏ మార్పులు కలిగిన వారు ఉంటామో మరి దినాలు గడిచే కొద్దికి ప్రేమ చల్లారిపోవటం వల్ల మరలా అది మనలో వచ్చేటువంటివి. So we tend to go back to the old lifestyle. కనుక గత దినాల్లో ఏ యొక్క స్వభావం కలిగిన వారుగా ఉంటామో, ఏ వ్యక్తిత్వాన్ని కలిగిన వారుగా ఉన్నామో దానికే మరలా మనం వెళ్ళే వారు ఉంటున్నాం. When that happens, అది జరిగినప్పుడు the heavenly Father will come and correct us. కనుక పరలోకపు తండ్రి ఆయన దిగువచ్చి ఆయన సరి చేసేవాడుగా, దాన్ని కత్తిరించేవాడుగా ఉంటాడు. And Jesus says it is like these branches, the leaves become dead, he will cut and throw it off. కనుక ఇక్కడ రాయబడిన మాట ప్రకారము పైక వ్యవసాయకుడు లేకపోతే తండ్రి మనలో ఫలించని ప్రతి తీగ ఏదైతే ఉందో, ఏ ఆకులైతే వాడిపోయినాయో, ఎక్కడైతే ఫలాలు లేవో వాటిని కత్తిరించి దాన్ని శుభ్రపరిచేవాడుగా ఉంటాడు. If you don't remove the dead things in a plant, the leaves become dead. If you don't remove them, the whole plant will become dead. కనుక మీరు అనుకోవచ్చు అలా చేయకపోతే ఏమవుతుంది అంటే, అది కనుక కత్తిరించకపోతే తీసివేయకపోతే ఆ యొక్క మొక్క లేక చెట్టు ఫలాలు ఫలించనిదిగా ఉంటుంది. In Bangalore, I come from Bethlehem House of Worship. సహోదరుడు, ఇక్కడ మనకి సియోను ప్రార్థనా మందిరం ఎలా ఉంటుందో, బెంగళూరు సిటీలో బెత్లెహేమ్ ప్రార్థనా మందిరం, అక్కడి నుంచి అన్న వచ్చారు. God has graciously given us a building చక్కటి భవనం వాళ్ళకు ఉంది, and also a place. ఒక స్థలం కూడా వాళ్ళకు ఉంది. We have two buildings, one for worshiping, one for eating food. కనుక ఒక చోటేమో ఆరాధన కార్యక్రమం జరుగుతుంటది, మరొక చోట భోజన కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. And between the two buildings, it is 100 feet distance. కనుక ఆ స్థలానికి ఈ స్థలానికి మధ్య దూరం 100 అడుగులు ఉంటది. We have 200 trees. కనుక ఈ మధ్యలో 200 మొక్కలు ఉన్నాయి And hundreds of plants. 100 రకముల చెట్లు ఉన్నాయి. If you come there, you'll see everything green. కనుక మీరు కనుక వస్తే అక్కడికి ఇవన్నీ మీరు చూడొచ్చు. And we have a person by name Vijay. He waters the plant and he takes care of the plant. కనుక ఒక వ్యక్తి సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడు అక్కడ మొక్కల గురించి చెట్ల గురించి ఆయన శ్రద్ధ వహించి వాటి నీళ్లు పోసి వాటి గురించి పట్టించుకునేవాడు ఉన్నాడు. Every Sunday after our lunch, కనుక ప్రతి ఆదివారము మధ్యాహ్నం భోజనమైన తర్వాత we call Vijay. You come. కనుక ఆ సహోదరుడి పేరు విజయ్, ఆయన పిలుస్తాం. Why you have not cut this dead leaves from the plant? Mari Dead leaves are there. Cut it out, remove. Everything should be green only. విజయ్, ఏంటి ఈ చెట్లు మరి సరిగ్గా ఫలించలేదు కదా, ఎన్ని ఎండిపోయిన వాటిని కత్తిరించలేదు, వెంటనే నువ్వు కత్తిరించు అని ఆయన చెబుతాం. Then only everything is green. కనుక అప్పుడు మాత్రమే పద్ధతి కూడా ఫలించేదిగా పచ్చదగా ఉంటుంది. Same way the heavenly Father works in his children. ఆ విధంగానే పరలోకపు తండ్రి తన బిడ్డల విషయమై ఆయన పని చేసేవాడుగా ఉంటాడు.
There are some other who had a little boy. కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు. She had a sewing machine. వారి విత్తనాలు చల్లే ఒక యంత్రం ఉంది. And she'll stitch a lot of things. Stitching. The sewing machine is stitching. అయితే చూడండి, బట్టలు కుట్టే మెషిన్ ఉంది, దాన్ని కుడుతూ ఉంటారు బట్టలు. And once the needle holder broke. ఒకసారి ఏమైందంటే ఆ సూది విరిగిపోయింది. It broke and she could not use the sewing machine. కనుక విరిగిపోవడం వల్ల ఆ యొక్క కుట్టు మెషిన్ ని వాడడానికి సాధ్యం కాలేదు. The son looked at it. పైగా ఆ కుమారుడు చూశాడు. He knew another lady has got the same sewing machine. ఈ అబ్బాయి తెలుసు వేరే వాళ్ళు కూడా ఇటువంటి మరి కుట్టు మెషిన్ ఉందని. One day he went to the house quietly. ఒకసారి ఆ ఇంటికి నెమ్మదిగా వెళ్ళి And found the part and took it out. కనుక ఎక్కడ ఈ సూది బిగించబడుతుందో ఆ భాగాన్ని కనుక్కొని Quietly came out. ఆ సూది తీసుకుని ఇంటికి వచ్చేసాడు. He came to his house and fixed the part. కనుక అక్కడ తీసేసిన ఆ సూదిని తన ఇంట్లో చక్కగా బిగించాడు. And he told the mother, I will repaired your sewing machine. It is working all right. వాళ్ళ అమ్మ చెప్పాడు, అమ్మా మన సూది మెషిన్ విరిగిపోయింది కదా, దాన్ని బాగు చేసి కొత్తది వేసాను అని చెప్పాడు. Mother tried the sewing machine. It is working all right. కనుక వెంటనే తల్లి సరి చెప్పింది నిజమా కాదని చూసినప్పుడు పనిచేస్తుంది బాగా. But she failed to do one thing. అయితే ఒక విషయంలో ఆ తల్లి తప్పిపోయింది. She failed to ask the son one question. ఒక ప్రశ్నను కుమారుడికి వేయటం ఆమె అడగలేదు. What is that? ఏంట ప్రశ్న? ఎక్కడి నుంచి తెచ్చావు? She did ask. అది అడగలేదు. After 20 years, 20 సంవత్సరాల తర్వాత the boy was in jail. ఈ యొక్క కుమారుడు జైల్లో ఉన్నాడు. The mother went to see him. అప్పుడు తల్లి ఆ కుమారుడిని చూడడానికి జైలుకి వెళ్ళింది. You know what the boy told the mother? ఆ యొక్క కుమారుడు వెళ్ళిన తల్లితో ఏమన్నా తెలుసా? Mother, the day the first thing I stole your sewing machine needle. If you have checked me, if you have beaten me, today I will not be in the jail. కనుక ఆ కుమారుడు అడుగుతున్నాడు, అమ్మా ఒక దినాన నేను మన మిషన్ లో ఉన్న సూది పోతే దాన్ని కొత్తది వేశాను, ఆ దినాన నువ్వు ప్రశ్నించలేదు, నేను చేశాను కనుక ఇప్పుడు నేను ఈ జైల్లో ఉన్న కారణం ఏంటంటే నువ్వు ఆ దినాన నన్ను ప్రశ్న వేయకపోవటమే. Heavenly Father knows who we are. కనుక మనం ఏంటో పరలోకపు తండ్రికి బాగా ఎరుగును. So he comes and looks at us with a scissor and cuts it. కనుక మన దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఆయన కత్తిరితో ఎక్కడెక్కడ ఏ భాగం కత్తిరించాలో దాన్ని కత్తిరించేస్తాడు. Hebrews chapter 12 verse 7 to verse 11 alternately. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, అందరూ తీయండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 11 వరకు మార్చి చదువుకుందాం. It talks about how the heavenly Father prunes us, cleans us. కనుక ఇక్కడ పరలోకపు తండ్రి ఏ భాగమైతే శుద్ధి చేస్తాడో, ఏ భాగాన్ని బాగు చేస్తాడో దాని గురించి రాయబడిన వాక్య భాగం అనేది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 11 వరకు మార్చి చదువుకుందాం. పేజీ నెంబర్ 208. దాని కాల్ది బాబు. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారుడనగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండి వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. మనము తన ప్రశ్నలో మన మేలు కొరకై ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చుని. చాలండి. So Jesus said the heavenly Father will come and clean the branch which is bearing fruit. కనుక తండ్రి యేసువారు సెలవిచ్చినాడు, ఆ యొక్క ఫలించే చెట్టు ఎక్కడైతే ఫలించదో ఆ భాగమును మరి ఎక్కువగా ఫలించడానికి ఆ యొక్క భాగమును ఆయన చక్కపరిచి అది ఎక్కువగా ఫలించడానికి తగిన చర్యలు తీసుకుంటాడని చెప్తున్నాడు. In Hebrews he writes much more clearly that Father will discipline us.
కనుక ఇబ్రీ పత్రికలో అయితే మరి స్పష్టముగా ఏ రీతిగా తండ్రి తన కుమారు విషయమై శిక్షకుడుగా ఉంటాడో చెప్తున్నాడు. What is discipline? కనుక ఈ యొక్క డిసిప్లిన్ లేదా క్రమశిక్షణ అంటే ఏంటి? Father will call us, come here. తండ్రి కుమారుని పిలుస్తాడు, అలా ఏంటి? I told you not to do this. నేను ఇది చెయ్యొద్దు అని చెప్పాను, You did it. నువ్వు చేశావు. Why will say some excuse? Mommy said like this, daddy said, all these things will get the pastor. No, you did it. కనుక వెంటనే వాళ్ళ అమ్మగారు వచ్చి పోలేండి వదిలేసేయండి, మళ్ళీ ఏదో చుట్టాలు వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు కూడా వచ్చి ఏదో పొరపాటు అయిపోయింది లేదా అని అనొచ్చు. కానీ తండ్రి అంటాడు నువ్వు చేశావు తప్పు. Then he disciplines. కనుక దాన్ని క్రమపరుస్తాడు. Discipline are many ways. You say go and stand in the corner. కనుక తండ్రి ఎట్లా శిక్షిస్తాడంటే వెళ్ళి ఆ మూల నిలబడు. You stand there for half an hour. కనుక ఆ మూలనే నేను చెప్పేంత వరకు కూడా అరగంట సేపు అక్కడే నిలబడు. There are many ways God discipline us. We'll see some of them. కనుక అనేక విధాలుగా తండ్రి శిక్షించేవాడిగా ఉంటాడు. వాటిలో కొన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. So one way of cleaning us to bring much more fruit is to discipline us. కనుక అధికముగా ఫలించడానికి కొరకై తండ్రి లేకపోతే కుమారుడు మనల్ని ఏ రీతిగా ఆయన శుభ్రపరుస్తాడో, ఏ రీతిగా మనల్ని క్రమపరుస్తాడో వాటి చూద్దాం. There's another way also the heavenly Father cleanses us. మరొక విధంగా కూడా తండ్రి అయిన దేవుడు మనల్ని శుద్ధీకరిస్తాడు. James chapter 1 verse 2 to 4 alternately read. చూడండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు మార్చి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 4 వరకు మార్చి చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసములను కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. So the heavenly Father will allow trials and circumstances which are difficult in our life. కనుక కొన్ని సందర్భాల్లో పరలోకపు తండ్రి నీలా జీవితంలో మనలను సరిచేయడానికి కొరకై మహాశోధనలు ఆయన మనలో అనుమతిస్తూ ఉంటాడు. What does it say? It is a testing of your faith. కనుక అదే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అనేది మన రాయబడింది. Your faith develops, in verse 3 we read, your faith develops perseverance. కనుక అది రాయబడ మీ విశ్వాసమునకు కలుగు ఓర్పును పుట్టించును అని ఎరిగి, And the perseverance develops maturity. కనుక ఈ యొక్క శోధనలు మనలను పరిపక్వత చేస్తుందని వాక్యం సెలవిస్తా ఉంది. Finally you will lack nothing. అటు తర్వాత మనకి ఏ కొదువ కూడా ఉండదు. So God cleanses us one by disciplining us, ఒకటి క్రమశిక్షణ ద్వారా మనలను ఆయన సరి చేస్తాడు. and then another way is by allowing difficult circumstances in our life. మరొక విధంగా మనలో ఎన్నో కష్టము కలిగించి శోధనల ద్వారా మనల్ని ఆయన పరీక్షించి ఆ విధంగా నీలో నాలో క్రమపరుస్తాడు. He will look at and see how we react to the difficult circumstances. కనుక ఇటువంటి కష్ట పరిస్థితులు నీవు నేను ఎట్లా ప్రతిస్పందిస్తామో ఆయన పరీక్షిస్తాడు. Why does God do that? ఎందుకు దేవుడు ఈ రీతిగా చేయనై ఉన్నాడు? Because we are His children. ఏంటంటే ఇది జవాబు ఏంటంటే నీవు నేను ఆయన కుమారుడము కుమార్తెలము కాబట్టి. He does this for His children. He loves us as children. Therefore He disciplines us. కనుక తన కుమారులను తన కుమార్తెలను పరలోకపు తండ్రి ప్రేమిస్తున్నాడు కాబట్టి వారిని ఆయన కష్టపెట్టి పరీక్షిస్తున్నాడని తెలుసుకోవాలి. He loves us as His children. Therefore He allows difficult circumstances in your life and in my life. కనుక నీ నా జీవితంలో మనలను తండ్రి ఏ విధంగా అయితే తన కుమారులను ప్రేమిస్తాడో ఆ రీతిగానే కష్ట పరిస్థితులు అనుమతించి శోధన ద్వారా పరీక్ష ద్వారా మనలను ఆయన సరిచేసి శుద్ధీకరిస్తాడు. That's a story of an American father and mother. మరి అమెరికా తల్లిదండ్రుల గురించి ఒక కథ ఉంది. It happened some years back. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. They had 2 sons. వారికి 2 కుమారులు ఉన్నారు. 2 small boys. వారిద్దరు కూడా చిన్నపిల్లలు. Then suddenly there was a third child, a boy, available
enrolled in the hospital for adopting. కనుక వారు చేసినంటే హాస్పిటల్లో మరొక పిల్లవాడిని వీళ్ళు దత్తత చేసుకున్నారు. So this American father and mother discuss among themselves. కనుక ఈ యొక్క అమెరికా తల్లిదండ్రులు వారిలో వారు చర్చించుకున్నారు. We already have 2 boys. మనకి ఇప్పటికే 2 పిల్లలు ఉన్నారు కదా. Getting 1 more boy child will not be a problem. Let us take the child. Nobody is an orphan child. Let us bring him up. వాళ్ళు ఏమన్నారంటే వీడు ఇక అనాథ కాబట్టి వీడిని మన ఇంట్లో పెంచుకోవడం పెద్ద కష్టమే కాదు కనుక పెంచుకుందాము అని ఒక తీర్మానానికి వచ్చారు. So they took him as an adopted child. కనుక ఆ యొక్క పిల్లవాడిని ఆ అనాథ బాలుని తమ పిల్లవాడిగా వారు దత్తత చేసుకున్నారు. And this father and mother discuss among themselves, said, this child is an orphan child. కనుక వారు చర్చించుకున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఈ పిల్లవాడు అనాథ. But these 2 boys, other 2 boys are our own child. మరి మిగతా వీళ్ళిద్దరేమో మన సొంత రక్తముతో పుట్టిన పిల్లలు. So we will try to show more love to the orphan child. We will not discipline him, we will not shout at him, we will not beat him. కనుక వాళ్ళు ఏం తీర్మానిస్తున్నారంటే వీడు అనాథ అయినప్పటికీ దత్తత చేసుకున్నప్పటికీ వాడు ఏదైనా తప్పు చేసినప్పుడు లేదా పొరపాటు చేసినప్పుడు మన పిల్లలను ఎట్లాగా మనము అరవకుండా ఉంటాము ఎలాగైతే వారిని ప్రేమిస్తామో ఆ రీతిగానే ఉండాలి అని తీర్మానం చేసుకున్నారు. 3 boys are growing in the same house under the same father and mother. కనుక గమనించండి 3 పిల్లలు ఒకే తల్లిదండ్రుల దగ్గర పెరుగుతున్నారు. 2 boys, the father and mother will beat, discipline. కనుక 2 బిడ్డలనేమో వారిని కొట్టి క్రమశిక్షణతో పెంచుతున్నారు. 1 boy, they will be always loving, even when he makes a mistake, they will pat him, please don't do it like that. Very politely they will talk. కనుక మరొక బాబు కాని వాళ్ళకి ఆ బాబునేమో మరి తప్పు చేసినా చేయకపోయినా వాడిని ఇప్పుడు తిట్టేవాళ్ళు కాదు కొట్టేవాళ్ళు కాదు కానీ వారిని గారాబంగా పెంచారు. One day when the father came back from work, ఒక దినాన తండ్రి ఉద్యోగాన్ని ముగించుకుని ఇంటికి వచ్చాడు. he found the 3rd boy. He was grown up, maybe 10 years now. కనుక పిల్లలు ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి పెద్ద వయసు వచ్చింది. He was sitting in a corner ఆ పిల్లవాడు మూల కూర్చున్నాడు. and he was crying. వాడు ఏడుస్తున్నాడు. The father was taken aback. He was surprised. కానీ రాగానే ఇతను ఏడుస్తున్నాడు అని ఆశ్చర్యపోయాడు. He went to the boy and said, my son, why are you crying? వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా కుమారుడా ఎందుకు ఏడుస్తున్నావు? You know what he said? అప్పుడే పిల్లవాడు ఏం చేస్తా My dad, you and my mom don't love me. నా తల్లిదండ్రులైన నీవు లేదా మా అమ్మగారు నన్ను మీరు సరిగా ప్రేమించట్లేదు. But you love my elder 2 brothers. అయితే నాకంటే పెద్దవాడైన వారిద్దరిని మీరు ఎక్కువగా ప్రేమిస్తున్నారు. The father was shocked. కనుక ఈ మాట చెప్పగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు. They never beat the son. They never scolded the son. ఎప్పుడు వాళ్ళు తిట్టలేదు ఆ పిల్లవాడిని కొట్టలేదు. So the father asked me a question. Why do you say we don't love you? వెంటనే తండ్రి ప్రశ్నించాడు, ఎందుకురా నిన్ను ప్రేమించేదని చెబుతున్నావు అని అడిగారు. When my elder brother made a mistake, you beat him. మన పెద్దన్నే కనుక తప్పు చేస్తే వాళ్ళు తిట్టారు. Yesterday I made the same mistake, you never beat me. నిన్న దినాన నేను అదే తప్పు చేస్తే నన్ను మీరు ఒక్క మాట కూడా అనలేదు. You don't love me. అందుని బట్టి నన్ను ప్రేమించట్లేదు. This is what the father and mother said. కనుక అప్పుడు తల్లిదండ్రులు అన్నారు, The child knows when you discipline, you love him. కనుక వాళ్ళు అన్నారు సరి చేసినప్పుడు ఆ బిడ్డను సరి చేసినప్పుడు తల్లిదండ్రులు అతను ప్రేమిస్తాడు అని గ్రహించారు. The heavenly Father shows love to you by disciplining you and by allowing difficult circumstances in your life. కనుక నీ నా ఆత్మీయ జీవితంలో పరలోకపు తండ్రి కూడా నిన్ను నన్ను సరి చేయడానికి శుద్ధి చేయడానికి మనలో ఉన్న తప్పులు దిద్దడానికి కొరకై కొన్నిసార్లు ఆయన దండిస్తాడు, మరి కొన్నిసార్లు ఆయన శిక్షించేవాడిగా ఉంటాడు. తద్వారా ఆయన మహాశ్రమల గుండా కష్టముల గుండా మనకు అనుమతించేవాడిగా ఉంటాడు. I want to bring before you this morning 3 examples from the Bible. బైబిల్లో 3 ఉదాహరణల ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. 2 people God disciplined. 2 వ్యక్తులను ప్రభు క్రమపరిచాడు. God punished them. వారిని ప్రభు శిక్షించాడు. 1 person God brought him into a very difficult circumstances. వాళ్ళ ఒక వ్యక్తిని ఎంతో బహుశ్రమల గుండా తీసుకెళ్తూ వచ్చాడు. Moses and David God disciplined. కనుక మోషేను దావీదును ప్రభు ఎక్కువగా క్రమశిక్షణలో ఉంచాడు. Joseph God put him in a very difficult circumstance. అయితే యోసేపునైతే ఇంకా ఎన్నో మహాశ్రమల గుండా ఆయన అనుమతించాడు దేవుడు. This morning we'll see how Moses, David and Joseph
reacted to the circumstances. కనుక ఈ పరిస్థితులు వారిలో అనుమతించినప్పుడు ఈ ముగ్గురు అనగా మోషే, దావీదులు, యోసేపులు దేవుని యొక్క శిక్షకు వారు ఎట్లా స్పందించారు, వారి యొక్క వైఖరి ఎట్లా ఉందో చూద్దాం. Now we all know about Moses. మనందరికీ మోషే గురించి బాగా తెలుసు. He was a man who could talk to God face to face. కనుక ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన వ్యక్తి ఎవరయ్యా అంటే మోషే. And God revealed his mind to him. కనుక తన మనస్సు ఎటువంటిదో మోషేకు దేవుడు వేర్పరిచాడు. And many of the things which God was about to do, he revealed to Moses. కనుక ఏ సంగతులైతే ఆయన చేయబోతున్నాడో వాటిని ముందుగానే మోషేకు దేవుడు తెలియపరిచాడండి. Numbers chapter 20 verses 6 to 12 we'll read alternatively. చూడండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 6 నుంచి 6 to 12. 6 నుంచి 12 వరకు మార్చి చదువుకుందాం. Here we find Moses not obeying God fully. కనుక ఇక్కడ మోషే దేవుని మాటకు సంపూర్ణమైన విధేయత చూపినట్లుగా రాయబడిందండి. And we find God disciplining Moses immediately. వెంటనే మోషేను దేవుడు క్రమపరిచినట్లుగా రాయబడింది. God brings a punishment upon Moses. దేవుడు మోషేకు ఒక శిక్షను అనుమతించినాడండి. I will read out. చూడండి, ఇప్పుడు అందరూ కూడా బైబిల్ తెరవండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము పాత నిబంధనలో తెలుగు బైబిల్లో 128 పేజీ నంబర్ 108. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 6 నుంచి 12 వరకు. Numbers 26. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 6 నుంచి 12 వరకు మార్చి చదువుకుందాం. అప్పుడు మోషే అహరోనులు సమాజ ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్లి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నులెదుట ఆ బండతో మాట్లాడుము, అది నీడనిచ్చును. నీవు వారి కొరకు నీడను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకు త్రాగుటకిమ్ము. పదవచనము. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నులెదుట నా పరిశుద్ధతను సన్మానించుకున్నట్లు నన్ను నమ్ముకొనకపోతురు కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మిమ్మల్ని తోడుకొని పోవాలని చెప్పాను. చాలు. What did God ask Moses to do? ఇక్కడ ప్రశ్న ఏంటంటే దేవుడు మోషేతో ఏమి చెయ్యమని ఆజ్ఞాపించాడు. You see, they have a problem, no water. ఇక్కడ ఒక సమస్య వచ్చింది, ఏంటంటే వాళ్ళకి నీళ్లు లేవు. Actually, we have a problem, more water. ఇక్కడ మనకి సమస్య ఏంటంటే నీళ్లు ఎక్కువైపోయింది అక్కడ. So there in this place, no water. ఈ స్థలంలో ఇక్కడ నీళ్లు లేవు. People are agitated, no water, no water. వెంటనే సమాజం అంతా కేకలేస్తుంది, నీళ్లు లేవు, నీళ్లు లేవు, నీళ్లు లేవు. So Moses goes to God and says, Lord, what shall I do? వెంటనే మోషే పరిగెత్తుకునే దేవుడి దగ్గరికి, ప్రభువా నేనేం చెయ్యాలి? God said, I'll give you water, don't worry. ప్రభు దేవుడు అన్నాడు, నీ గురించి అంత తొందరపడద్దు, నేను మీకు నీళ్ళు ఇస్తాను. What did God ask Moses to do? ఇప్పుడు మోషేకు దేవుడు ఏమి చెయ్యమని ఆజ్ఞాపించాడు. So that they will get water. అలా చేస్తేనే వారికి నీళ్ళు వస్తాయి. Can you tell me? చెప్పండి. Go to the rock, speak to the rock, water will come. కనుక నీ వెళ్ళు, బండ దగ్గర నిలబడు, ఆ బండతో మాట్లాడు, బండలో నుంచి నీళ్ళు వస్తాయి. What did Moses do? అయితే మోషే ఏం చేశాడు? He went to the rock. What did he do? కనుక బండ దగ్గరికి వెళ్ళాడు. గడ్డం He was hitting the rock with stick. ఆ బండను కర్రతో కొట్టాడు. Water came out. నీళ్ళు వచ్చినాయి. What did God say? అయితే దేవుడు ఏమన్నాడు? He said, because you did not trust me, you will not bring the children of Israel to land of Canaan. కనుక మీరు నా మాటను నమ్మకపోతుంది కనుక ఇశ్రాయేలు ప్రజలైన వారిని మీరు ఆ దేశమునకు తోడుకొని పోరు. Moses did not understand. Although he talked to God face to face, there are things Moses never understood. కనుక ఒకవేళ మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినప్పటికీ మోషే మరి ఇక్కడ ఈ
ఉద్దేశమును, దేవుని యొక్క ప్రణాళికను, దేవుడు చెప్పిన మాటను సరిగా నమ్మలేదు. God said, speak to the rock. ప్రభువు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు, Water will come out of that. కనుక బండలో నుంచి నీళ్ళు వస్తాయి. Instead of speaking, he hit the rock. కనుక వెళ్ళి మాట్లాడని బదులుగా బండను కర్రతో కొట్టాడు. And God got so angry, Moses, you will not go to the land of Canaan. ఎంత కోపం దేవునికి అంటే ఆ కోపంతో అన్నాడు, మోషే నీవు ఇశ్రాయేలు ప్రజలను ఆ దేశంలోకి తోడుకొని పోవు. What was happening there? ఏం జరిగింది చూడండి ఇక్కడ. 1 Corinthians chapter 10. చూడండి, కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం అండి, Verse 3. 3వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనము. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించు. 4 కూడా అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ. You understand? గమనించారా? And there was no water. నీరు లేవు అక్కడ. Who came down to that place? కనుక ఆ స్థలానికి ఎవరు దిగి వచ్చారండి? Christ. యేసు ప్రభువారు There in that rock. ఆ యొక్క బండలో ఉన్నాడు. God said to Moses, go and just stop. కనుక దేవుడు మోషేతో ఆజ్ఞాపించాడు, నువ్వు వెళ్ళి ఏం చేయొద్దయ్యా, బండతో మాట్లాడు. He told Moses, nothing doing. I will not let you go to the land of Canaan. చూడండి, ఎంత విచారమైన విషయం ఏంటంటే దేవుడు మోషేతో అన్నాడు, నీవు ఆ యొక్క దేశమునకు ఈ ప్రజలను తోడుకొని పోవు. God showed the land of Canaan to Moses. మోషేకు దేవుడు ఆ కనాన్ దేశమును చూపించాడు. Deuteronomy chapter 34. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం అండి. Just before Moses died, God said, come out here, I'll show you the land, then you die. You are not going into that land. మరికొన్ని దినాల్లో లేకపోతే మరికొన్ని క్షణాల్లో లేకపోతే మరికొన్ని దినాల్లో మరి మోషే తను మరి చనిపోనే ఉండగా దేవుడు మోషేని ఆజ్ఞాపించి, ఇదిగో ఏ యొక్క వాగ్దాన దేశం అయితే స్వాధీనపరుచుకుంటామో పోతున్నామో దాన్ని వచ్చి చూడు అని మోషేతో చెప్పాడు దేవుడు. Deuteronomy chapter 34, 1-4, and then you read please. అందరూ తీయండి బైబిల్. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము, పేజీ నెంబర్ 176, 1 నుంచి 4 వరకు మార్చి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మోషే మోయాబు మైదానం నుండి ఎరుకు ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకు ఎక్కెను. మూడవ వచనము, సోయరు వరకు ఈత చుట్టూ గల ఎరుకో లోయ చుట్టూ మైదానం అతను చూపించెను. Verse 4, God tells Moses, I will let you see the land with your eyes, but you will not cross over to it. దేవుడు మోషేతో చెప్తున్నాడు, 4వ వచనం చివరి భాగంలో ఉంది, కన్నులారా నిన్ను దాన్ని చూడనిస్తాను కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకు. Remember Moses when he was looking after the sheep? ఈ యొక్క మందను మోషే ఆయన కాల్చున్నప్పుడు God appeared to him in a bush. కనుక ఒక పొదలో దేవుడు మోషేకు కనిపించాడు. Moses, Moses, come over here. మోషే మోషే ఇట్లా. God gave him a job. God gave him a job. దేవుడు మోషేకు ఒక పని అప్పగించాడు. Go back to Egypt, bring my people from Egypt. You will take them into the land of Canaan. That is your job. కనుక ఒక పని ఏంటంటే, నీవు ఇక్కడ నుంచి వెనకెళ్ళు, ఐగుప్తు దేశానికి వెళ్ళు, అక్కడ నా ప్రజలు ఉంటారు, వారందరూ కూడా వాగ్దాన దేశమైన కనానుకు నీవు నడిపించుటకు నేను ఎన్నుకున్నాను. Moses finished part of the job. కొంత పనిని మోషే పూర్తి చేయగలిగాడు. Brought them to the border of Canaan. కనుక చివరికి ఇక మరికొద్ది సేపటి మరికొద్ది దినానికి వారు కనానుకి వెళ్ళబోతున్నారు. Now God says you will not go to land of Canaan. కనుక ఇది ఏం చెప్తుందంటే, నువ్వు కనానులోనికి వెళ్ళవు అని చెప్తుంది. 40 years he was struggling, Moses. కనుక 40 సంవత్సరాలు మోషే పోరాడుతూ వచ్చాడు. God stopped saying, అయితే ఇక్కడ ప్రభు ఆపివేశాడు. I will not let you finish the work I gave you. నేను ఏ పనినైతే నీకు కల్పించాను, ఏ పని నీకు ఇచ్చానో దానిని నీవు పూర్తిగా చేయకుండా నేను ఆపివేస్తున్నాను. Moses, you disobeyed me. Therefore I will not let you finish the work. మోషే, నీవు నాకు విరోధముగా ప్రవర్తించావు కనుక నిన్ను ఆ యొక్క దేశంలోనికి మరి వెళ్ళకుండా
నేను చేస్తున్నాను అంటున్నాడు. Why did God do that? ఎందుకు ఆ విధంగా దేవుడు చేయవలసి వచ్చింది? Moses was a branch bringing forth a lot of fruit for God. దేవుని కొరకై అత్యధికమైన ఫలములు ఫలించిన వ్యక్తిగా ఉన్నాడు. Suddenly God found a dead leaf in Moses' life. అయితే అకస్మాత్తుగా దేవుడు మోషే మొక్కను చూసినప్పుడు ఎక్కడో మరి మృతమైన ఆకులు లేదా మృతమైన ఫలాలు కనిపించినాయి. God took a scissors and cutting it off. వెంటనే ఆ స్థలాన్ని దేవుడు కత్తిరించేశాడు. Why? కారణం ఏంటి? So that Moses will bring forth more fruit. అట్లు చేయడం ద్వారా మోషే ఇంకా ఎక్కువగా ఫలించాలని దేవుని ఉద్దేశము. How will Moses bring forth more fruit? మళ్ళా ప్రశ్న ఏంటంటే ఏ రీతిగా మోషే ఎక్కువగా ఫలించగలడు? What does Deuteronomy say? God said, you see the land, you died, God buried him. He is dead and gone. కనుక ఇక్కడ ద్వితీయోపదేశకాండములో ప్రభువు అన్నాడు, మోషే నువ్వు కొండ ఎక్కి చూస్తావు కానీ ఆ యొక్క దేశంలోనికి వెళ్ళలేవు, అక్కడ అయిపోయింది కదా. How will he bring more fruit? మన ప్రశ్న ఏంటంటే ఏ రీతిగా మోషే అధికముగా ఫలించగలడు? Before he died, he wrote a psalm. కనుక మోషే చనిపోక ముందు ఆయన ఒక కీర్తన రాశాడు. Do you know which psalm it is? ఏ కీర్తన తెలుసా? Psalm 90. 90వ కీర్తన. Psalm 90 was written by Moses. కనుక ఈ యొక్క కీర్తన 90 అనేది దైవజనుడైన మోషే ద్వారా రచించబడిన కీర్తన. If you read the psalm, Moses talks about his punishment. కనుక ఈ కీర్తన కనుక జాగ్రత్తగా చదువుతూ వెళ్తే తనకిచ్చిన శిక్షను ఇక్కడ ఎత్తి చూపుతున్నాడు. Moses says, I will accept whatever you have done. ప్రభువా నా కొరకు ఏదైతే చేశావో దానిని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. At the end of the psalm, he put last verse, he makes a prayer request. కనుక ఈ యొక్క కీర్తనలో చివరి భాగంలో ఒక చిన్న విన్నపాన్ని దేవుణ్ణి కోరుకున్నాడు. Lord, I will not question you. ప్రభువా నేను నిన్ను ప్రశ్న వేసే హక్కు నాకు లేదు. I will go through the punishment you have given me. నాకు ఏ శిక్ష అయితే నువ్వు వేసావో దానిని భరిస్తాను. One prayer request. అయితే ఒక విన్నపము. Verse 17. 17 చూడండి. 90వ కీర్తన 17వ వచనము, పేజీ నంబర్ 500. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. నా చేతి పని స్థిరపరచుము. What does it mean? Establish what? Establish my hand work. కనుక నా చేతి పనిని స్థిరపరచుము. What was his hand work? కనుక తన చేతి పని ఏంటి? To bring the Israelites to Canaan. కనుక ఇక ఇశ్రాయేలు ప్రజలను కనానుకు నడిపించుట. God stopped it in the middle. అయితే మధ్యలోనే దేవుడు ఆ పని ఆపేశాడు. Lord, I did not go. I could not complete the job. Can you allow me to complete it? కనుక నేను ప్రభువా పని చేయలేకపోతున్నాను, దీన్ని కూడా నేను చేయగలిగితే అనుమతించు ప్రభువా. God answered Moses' prayer and Moses was dead. కనుక మోషే చనిపోయిన తర్వాత మోషే ప్రార్థనను దేవుడు అంగీకరించాడండి. Moses was dead. మోషే చనిపోయాడు. God allowed him to go to land of Canaan. అయితే కనానులోనికి ప్రవేశించడానికి కొరకై దేవుడు మోషేని అనుమతించాడు. Tell me, when did Moses go to land of Canaan? ఎప్పుడు మోషే మరి కనానులోనికి వెళ్ళాడో చెప్పండి. Now you tell me. Is the question I asked? కనుక ఇప్పుడు మీకు ప్రశ్న, అందరికి ప్రశ్న చేశారు అన్నగారు, ఎప్పుడు మరి మోషే కనానులోనికి వెళ్ళగలిగాడు? When did Moses go to land of Canaan? కనాను దేశంలోనికి ఎప్పుడు మోషే వెళ్ళాడు? It is written in your Bible. It is మన in my బైబిల్లో Bible. రాయబడింది. Correct. రూపాంతరపు కొండ మీద. Rupandram. When Jesus Christ, he took Peter, James and John, let us go to the top of the mountain. కనుక యేసు ప్రభువు ఈ భూమి మీద జీవించినప్పుడు తన ముగ్గురు శిష్యులైన పేతురు, యాకోబు, యోహానును మరి కొండ మీదకి తీసుకెళ్ళాడు ఆయన. Luke's Gospel chapter 9. చూడండి లూకా సువార్త 9వ అధ్యాయము Verse 28 to 32. 28 నుంచి 32 వరకు. No, maybe 31 is enough. 31. 31 చాలండి. Read out of it. అందరూ కలిసి చదువుదాం. లూకా సువార్త 9వ అధ్యాయము 28 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. కొత్త నిబంధనలో పేజీ నంబర్ 60. అందరూ తీయండి, చదవండి. లూకా సువార్త 9వ అధ్యాయము 28 నుంచి 31 వరకు. ఈ మాటలు చెప్పినది మొదలుకొని ప్రమాణమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు కొండ ఎక్కెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు.
మనిషిగా లేడు కానీ మహిమా స్వరూపిగా ఆయన కనబడినట్లుగా వాక్యం సెలవిస్తా ఉంది. Two men came. కనుక ఇద్దరు దిగి వచ్చారు. Who are they? ఎవరు వారు? Moses and Elijah. మోషే, ఏలియాలు. They came in splendor. కనుక వారు అకస్మాత్తుగా వచ్చారు. And what did they talk with Jesus? కనుక వారు యేసు ప్రభువుతో వారు ఏం మాట్లాడుతున్నారండి? What were they talking? వారు ఏం మాట్లాడుతున్నారు? బైబిల్ చదవండి ఉంది. They spoke to Jesus about this. What were they talking on the mountain? కనుక కొండ మీద మోషే, ఏలియాలు యేసు ప్రభువుతో ఏం మాట్లాడుతున్నారు? Verse 31. 31 చదవండి. The departure of Jesus Christ. యేసు ప్రభువారి యొక్క నిర్గమము. Jesus was on the earth. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నాడు. Where is he going now? ఇప్పుడు ఆయన ఎక్కడికి ఆయన ఎక్కిపోతున్నాడు? Where did he go? He died. చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. Where did he go? ఎక్కడికి వెళ్ళాడు ఆయన? That is called the kingdom of God. అదే ఆయన ఎక్కిపోయిన స్థలమే దేవుని రాజ్యము. The risen Jesus went to the kingdom. కనుక తిరిగి లేచిన యేసు ప్రభువారు దేవుని రాజ్యానికి వెళ్ళాడు. Then only we all can follow him there. అప్పుడే నీవు నేను ఆయనను వెంబడించగలము. That is the promised land. అదే వాగ్దాన దేశము. So the heavenly Father would have called Moses. Moses, come here. కనుక పరలోకపు తండ్రి బహుశా మోషేని పిలిచి, మోషే రా, Canaan is in the world. గనాను అనేది భూమి మీద ఉంది. Don't worry, I have given you punishment. కనుక పెద్ద బాధపడతలేదు, తప్పు చేశావు కాబట్టి నీ శిక్షించాను. I will involve you in the real Canaan, the promised land. అయితే నిన్ను నిజమైన కనాను అనే దానిలో నిన్ను కూడా చేర్చబోతున్నాను. So Moses was given the opportunity to talk to Jesus Christ himself about the kingdom. కనుక యేసు ప్రభువారితో కలిసి సంభాషించి ఆయన రాజ్యం గురించి మాట్లాడే అవకాశాన్ని మోషేకు దేవుడు కల్పించాడండి. 3 people saw that. కనుక ముగ్గురు ఉన్నారు ఇక్కడ. Who are the 3? ఎవరు ముగ్గురు? Peter, పేతురు, James, యోహాను, and John. యాకోబు. Peter writes about it later on. కనుక ఈ విషయాన్ని పేతురు గారు ఆయన పత్రికలో రాశాడు. Moses brought forth lot of fruit. కనుక మోషే అత్యధికముగా ఫలించాడు. God will discipline you. కనుక దేవుడు క్రమపరుస్తాడు. Accept it. కనుక దేవుడు క్రమపరిచడానికి లోబడదాం. Don't react. దానికి వేరే విధంగా ప్రతిస్పందించొద్దు. I've seen believers, when God disciplines them, they stop coming to assembly house. నేను చాలా సందర్భాల్లో చూస్తూ వచ్చానండి. కొంతమంది విశ్వాసులు దేవుడు వారిని పరీక్షించినప్పుడు, దేవుడు వారిని క్రమపరిచినప్పుడు మందిరంకు రావడం మానేస్తారు. Don't do that. కనుక అట్లా చెయ్యొద్దని మీకు మనవి చేస్తున్నాను. Accept the discipline of the Lord in your life. His blessing will be much more. కనుక ఆయన నిన్ను శిక్షించినప్పుడు నీవు దాన్ని అనుమతించుకొని అధికముగా ఫలించినప్పటికై దానికి లోబడి ఈ దేవుడు కమ్మని కోరుతున్నాను. So we have seen Moses. కనుక ఇప్పుడు మోషే గురించి చూస్తూ వచ్చాం. This other person I said, the Lord discipline. అనగా చెప్పే ముగ్గురు గురించి చెప్పారు కదా. మోషే ఎవరండి? దావీదు. Now what did David do? ఇప్పుడు దావీదు ఏం చేశాడు? God gave David an army to fight. కనుక దేవుడు దావీదుకు ఒక గొప్ప సైన్యాన్ని మరి యుద్ధం చేయడానికి ఇచ్చాడు. So he went and fought and won many battles. కనుక ఈ యొక్క సైన్యముతో దావీదు గారు అనేకమైన యుద్ధాలు చేసి ఓడిస్తూ జయిస్తూ వచ్చాడు. And David fought Goliath also. కనుక దావీదు గొల్యాతుతో కూడా యుద్ధం చేశాడు. When he fought Goliath, గొల్యాతు యుద్ధం చేసినప్పుడు what did he say? ఏం చేశాడు? I come in the name of the Lord. నేను యెహోవా నామమున నీ మీదకి వస్తున్నాను అని చెప్పాడు. So David started very nicely bearing lot of fruit. కనుక దావీదు తన ఆరంభములో అధికముగా ఫలించుట ప్రారంభించాడు. My God will give me victory. కనుక నా దేవుడే నాకు ఆయన యుద్ధం మీద జయము కలిగిస్తాడు. God give me victory. కనుక నాకు ఆయన యుద్ధం జరిగిస్తాడు. When he won many wars, కనుక దావీదు ఆయన జీవితంలో యుద్ధాలు జరిగిస్తున్నప్పుడు he thought, ఆయన అనుకున్నాడు, oh, I got nice generals, I got nice warriors, therefore I am winning the war. కనుక ఏమనుకున్నాడంటే నా దగ్గర సైన్యం ఉంది, సైన్యాన్ని నడిపించే సేనాధిపతులు ఉన్నారు, వాళ్ళు నడిపిస్తానికి అధికారులు ఉన్నారు, మరి ఉన్నతమైన పదవి గల వారు ఉన్నారు, కనుక నేను వీరిని బట్టి జయించగలను అనుకున్నాడు. He forgot it is God who is giving the victory. కనుక యుద్ధము యెహోవాదే అనే విషయాన్ని దావీదు మర్చిపోయండి. How many soldiers
to give you a victory? కనుక ఒక యుద్ధములో జయం కలగాలంటే ఎంతమంది సైన్యం అవసరం చెప్పండి. Do you remember Gideon? కనుక గిద్యోను మీకు తెలుసు కదా, He had a big army. కనుక గొప్ప సైన్యం అతనికి ఉంది. What did God tell him? కనుక దేవుడు ఏం చెప్పాడు, Too many people with you. చాలా మంది ఉన్నారు మన దగ్గర, He had more thousands of people with him. కొన్ని వేల మంది యుద్ధానికి రెడీగా ఉన్నారు. What did God say? అప్పుడు దేవుడు ఏమన్నాడు, Send them. వాళ్ళని పంపించేయి. How many God wanted? ఇప్పుడు చివరికి ఎంతమందితో యుద్ధం చేశారండి? With Gideon? గిద్యోను యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎంతమంది యుద్ధం చేశాడు? 300 మంది. David forgot all this. ఇవన్నీ కూడా దావీదు మర్చిపోయాడు. So what does David do here? ఇప్పుడు దావీదు ఇక్కడ ఏం చేశాడో చూద్దాం. First Chronicles chapter 21. 1వ దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 1 to 13 alternately read. 1 నుంచి 13 వరకు. 1వ దినవృత్తాంత గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 1 to 13. 13 వరకు మార్చి చదువుకుందాం. దినవృత్తాంతముల గ్రంథం మొదటి గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 13 వరకు మార్చి చదువుకుందాం. తెలుగు బైబిల్లో పేజీ నంబర్ 351. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా వారి సంఖ్య నా యుద్ధకు నన్ను తీసుకుని ఆజ్ఞయించను. అందుకు యోవాబు, రాజా నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే దూరందరూ ఎక్కువ మంది చేయనుగాక. వారందరూ నా ఏలిన వారి దాసులు కారా? నా ఏలిన వారికి ఈ విచారణ అయ్యారా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఇశ్రాయేలుకు శిక్ష కలుగును అని మనవి చేశాను. ఇశ్రాయేలీయులలో కత్తి దూయువారు 11 లక్షల మందియు, యూదా వారిలో కత్తి దూయువారు 4,70,000 మందియు సంఖ్యకు వచ్చిరి. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలును బాధ పెట్టెను. ఇప్పుడు నీ దాసుని కోసం ఉపయోగించుకుని దేవుని మొదటగా యెహోవా దావీదునకు దర్శకుడు గాదుతో ఈలాగు సెలవిచ్చెను, నువ్వు వెళ్ళి దావీదుతో ఇట్లనము, వాటిలో దానిని కోరిన కావున గాదు దావీదుతో వచ్చి ఇట్లనెను, అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుతును కాక అన్నాను. David sinned against the Lord. దేవునికి వ్యతిరేకముగా దావీదు పాపం చేశాడు. Who gave David the idea? ఈ యొక్క తలంపుని ఎవరు దావీదుకి ఇచ్చాడు? Satan. సాతాను. One thing all believers should remember. Satan will talk to you. ఒక విషయాన్ని విశ్వాసులైన వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే సాతాను విశ్వాసులతో మాట్లాడతాడు. Some believers, when they listen to Satan, they think God is talking to them. Don't know that Satan is talking. సందర్భాల్లో విశ్వాసులు కూడా సాతాను వారితో మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడినట్టుగా అనుకుంటుంటారు. David is like that, and he plunged into sin, and God punished them. కనుక దావీదుతో సాతాను మాట్లాడడం చేత దావీదు ఉన్నాడు, గొప్ప పాపాన్ని తెచ్చుకున్నాడు. So the Lord sent a plague in Israel. Many people died. కనుక ఒక స్థలానికి వారు ఇశ్రాయేలు వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు అనేక మంది హతులైపోయారు. Verse 16. 16 చూడండి. 1 దావీదు కనులెత్తి చూడగా భూమి ఆకాశం మధ్య నిలుచుచు వనదీసిన కత్తి చేత పట్టుకుని దాని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టులు కప్పుకొని వారే సాష్టాంగపడగా. Now David sees the angel of the Lord. He falls down and says, "What shall I do?" కనుక ఇక్కడ దావీదు కదిలి
వలదీసి కత్తి చేత పెట్టుకున్న దూతను చూసి అంటున్నాడు, నేనేం చెయ్యాలి? Verse 18. 18వ చూడండి. యెబూసీయుడైన ఒర్నాను ఖండమునందు యెహోవాకు ఒక బలిపీఠం కట్టించుటకై దావీదు అతడికి వెళ్ళవలని దావీదును ఆజ్ఞేయమని యెహోవా దూత గాదులకు సెలవీయగా. So he says, you build an altar here for God. కనుక యెహోవాకు ఇక్కడ ఒక బలిపీఠాన్ని కట్టించు. So what did David do? కనుక దావీదు ఏం చేశాడు? He accepted the punishment. కనుక ఆ యొక్క శిక్షను దావీదు ఒప్పుకున్నాడు. Moses accepted the punishment. మోషే తన జీవితంలో ఏ శిక్ష అయితే దేవుడు వేశాడో దానికి అనుమతించాడు, ఒప్పుకున్నాడు. Verse 25 and verse 26. చూడండి 25 వచనము 26 వచనము. ఆ భూమికి 600 తులముల బంగారం నుంచి అతనికి ఇచ్చెను. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠం మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. యెహోవా దూతకు ఆజ్ఞాపించగా అతని మొత్తిని మరలా వలలో వేసెను. David accepted his fault and bought that place. కనుక ఏ తప్పిదమైతే దేవుడికి వ్యతిరేకంగా దావీదు చేశాడో దానికి దావీదు ఒప్పుకున్నాడు. వెంటనే పశ్చాత్తాపడి దేవుని వద్ద క్షమాపణ కోరుకున్నాడు. How much did he pay for it? దాని కొరకై ఎంత క్రయాన్ని దావీదు చెల్లించాడు? What is written in verse 25? చూడండి 25 ఎక్కడుంది చెప్తామండి. 600 తులముల బంగారము, 600 shekels. కనుక 600 దినముల బంగారం. That will be crores of rupees. కనుక ఆ యొక్క బంగారము ఇప్పటి లెక్క చేసుకుంటే కొన్ని కోట్ల రూపాయలండి. That's the punishment for David. దాని దేవుడికి వ్యతిరేకంగా చేసిన కారణము చేత శిక్ష అంటే ఇంత గొప్ప క్రయాన్ని దావీదు చెల్లించాడు. He sacrificed. దానికి ఆ యొక్క అర్పణ అర్పించాడు కూడా. What happened? ఏం జరిగింది? When David sacrificed, what happened? కనుక ఎప్పుడైతే త్యాగంతో దావీదు చేశాడు ఏం జరిగిందండి? ఆకాశములో నుండి దహన బలిపీఠం అగ్ని వలన The fire came from heaven. కనుక పరలోకము నుంచి ఆకాశంలో నుండి అగ్ని దిగి వచ్చింది. It doesn't happen all the time. కనుక ఇది అన్ని సందర్భాల్లో కూడా జరగలేదండి. It happened when David sacrificed. కనుక దావీదు అర్పించినప్పుడు ఈ యొక్క అగ్ని దిగి వచ్చినట్టుగా వాక్యం సెలవిస్తా ఉంది. It happened when Solomon sacrificed. సొలొమోను అర్పణ అర్పించినప్పుడు జరిగింది. And one more man, who is that? Who sacrificed? Fire came from heaven. Elijah. ఏలియా అర్పించినప్పుడు కూడా ఆకాశంలో అగ్ని దిగి వచ్చింది. Other times fire didn't come. అనేక మిగతా సందర్భాల్లో అగ్ని దిగి వచ్చినట్టుగా రాయబడలేదు. What did God tell David? I have accepted you. కనుక దావీదుతో దేవుడు అన్నాడు, నేను నీ అర్పణను నీ బలిని అంగీకరించితిని. And what did David do? అప్పుడు దావీదు ఏం చేశాడు? Chapter 22 verse 1. 22వ అధ్యాయము 1వ వచనము. మరియు దేవుడే యెహోవా నివాస స్థలం ఇదే అని ఇశ్రాయేలు అర్పించు దహన బలులకును పీఠం ఇదే అని దావీదు సెలవించెను. When the fire came from heaven, David said, this is the dwelling place of God, and the temple of Israelites was built in that place. కనుకనే ఎప్పుడైతే ఆకాశములో నుంచి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క అర్పణను దహించి వేసిందో అప్పుడు దావీదు అంటున్నాడు, దేవుడే యెహోవా నివాస స్థలం ఇదే, ఇశ్రాయేలు అర్పించు దహన బలులకును పీఠం ఇదే అని దావీదు సెలవిచ్చాడండి. David brought forth much. అట్లు చేయడం ద్వారా దావీదు అధికముగా ఫలించాడు. God will deal with you. God will deal with you. God దేవుడు నిన్ను నన్ను కూడా శిక్షించడానికి సరిచేయడానికి సర్దిస్తూ ఉంటాడు. so that we can bring much fruit. అట్లు చేయడం ద్వారా అధికముగా ఫలించాలని దేవుని ఉద్దేశము. We have seen two examples. ఇప్పటి వరకు 2 ఉదాహరణలు చూస్తూ వచ్చాం. Moses and David. మోషే దావీదులు who made mistakes and Lord disciplined them. కనుక వీరిద్దరు కూడా నేరము చేశారు, దేవుడు వారిని శిక్షించాడు, వారిని సరిచేశాడు. Apart from this, the Lord also uses difficult circumstances to discipline us. కనుక ఈ భిన్నంగా దేవుడు నిన్ను నన్ను సరిచేయడానికి క్రమపరచడానికి ఆయన మహాశ్రమలు కూడా అనుమతిస్తుంటాడండి. We are going to see the life of one more person. What is his name? కనుక మరొక వ్యక్తి యొక్క విషయాన్ని కూడా ధ్యానించబోతున్నాము. ఆయన ఎవరండి? జోసెఫ్, యోసేపు. Now before that, an incident which happened in China. ఒక దీని చెప్పక ముందు చైనాలో యథార్థంగా జరిగిన సంఘటన చెప్తారు. There were in China two brothers who were farmers.
ఒక ఇద్దరు అందములు ఉన్నారు, వారిద్దరు కూడా రైతులు. They had a rice field on the slope of a hill. కనుక ఒక కొండకి దిగి మరి స్లోప్ అంటే ఆ వాలుగా ఉండే స్థలంలో వారిద్దరికి పొలాలు ఉన్నాయి. In Minukunda, your field is flat. మరి మన వినుకొండలో మరి చదును కాబట్టి సమభూమి కాబట్టి మనకి పొలాలని సమభూములు ఉంటాయి. I got to Shillong many times. సహోదరుడు పరిచయ కొరకై షిల్లాంగ్ అనే దేశం It's a hilly region. అదంతా కూడా మరి కొండల ప్రాంతం, No flat ground. కనుక అక్కడ సమభూమి ఉండదు. So the rice fields will be on the hillside. కనుక అటువంటి ఆ యొక్క కొండల ప్రాంతంలో ఈ యొక్క వరిని పండిస్తుంటారు. So they'll have one field here కనుక ఈ ఉత్తర ప్రదేశంలో ఒక పొలం ఇక్కడ ఉంది, and one more field on the top. దాని మీద ఇంకొక పొలం ఉంది, Then one more on the top. దాని మీద ఇంకొక ఎకరం పొలం. Like this it will be on a slope. కనుక అన్ని కూడా చదునుగా ఉంటాయి. So these two brothers had a rice field on a slope of a hill. కనుక ఇద్దరు అన్నదమ్ములకి ఆ ఎత్తైన కొండల మీద వారికి వరి పొలాలు ఉన్నాయి. They had a neighbor who is also a farmer. వారికి పొరుగు వాడున్నాడు, అతను కూడా వరి భూమి. He also had a field on the slope of the hill. కనుక ఆ వ్యక్తి కూడా ఈ యొక్క మరి ఈ వాలుగా ఉండే స్థలంలోనే పొలం ఉంది. The two brothers' field was higher, and just below that was the neighbor's field. కనుక వీరిద్దరి పొలాలు పైన ఉంటే పొరుగు వారి పొలం వారి కింద ఉంది. Every day, 5 o'clock, the two brothers will go and water the field. కనుక ప్రతిదినము ఉదయకాలమునే 5 గంటలకి లేచి సహోదరులిద్దరు కూడా పొలంకి వెళ్ళి నీళ్లు పెడతారు. Every day, 6 o'clock, the neighbor will go and water his field. కనుక మరి 6 గంటలకి వారి పొరుగు వాడు కూడా అతని పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్తారు 6ంటికి. So there are two fields. కనుక రెండు పొలాలు ఉన్నాయి, One on the top of other. కనుక ఒకదానిపై వారి కింద ఒకటి. One day, the neighbor went to at 6 o'clock to water his field. ఒక రోజు ఈ పొరుగువాడు వారి ఇంటి పక్కన పొరుగువాడు తన పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళాడు. As he went, he saw his two brothers filled already with water. Every day he sees them with water. కనుక ఆ దినాన్ని వెళ్ళగానే ప్రతిరోజు కూడా అన్నదమ్ములు ఏ రీతిగా పొలానికి నీళ్లు పెడతారో పొలం అంతా నీళ్లతో ఉంది, అది జరిగేది కనుక చూశాడు. It's a rice field. అది వరి పొలం. So this day when he looked at it, on the mud on the covering the water, there was a crack, and the water was flowing from the upper field to his field. ఒక దినాన్ని వెళ్ళి ఏం జరిగిందంటే ఈ పైన యథా ప్రకారంగా అన్నదమ్ములు వారి పొలాన్ని నీళ్లు పెడితే మరి గట్లు ఉంటాయి కదా, ఆ గట్టు తెగి నీరు కిందకి వస్తుంది చూశాడు. He stood there and looking at it. తనకి వెళ్ళి గమనిస్తా ఉన్నాడు. Now who told David to number? కనుక ఈ యొక్క సైన్యాన్ని లెక్క పెట్టు అని ఎవరు చెప్పారు? So, when this man was looking at it, this same man came who told David to count. He said, "Hey, you poke a hole, water will come to you." కనుక ఈ వ్యక్తి చూస్తుంటే దావీదుతో ఏ వ్యక్తి అయితే మాట్లాడాడో అనగా సాతానుడు వాడే ఈ పొరుగు వారి దగ్గరికి వచ్చి మాట చెప్పాడు. So he poked 2-3 holes. కనుక 2-3 రంధ్రాలు చేయవయ్యా. All the water from the two brothers' field came to his field. కనుక ఈ గట్టు మీద ఒక చోటే అందులో ఒక మరి నీళ్ళు వస్తాయి కదా, మరి 2-3 చోట చేస్తే నీళ్ళన్నీ నీకు వచ్చేస్తాయి. He did not do any job. కనుక ఇప్పుడు ఇక చేయాల్సిన పని ఏం లేదు. He did the same thing next day. కనుక ఆ చెప్పినట్టుగానే మరుసటి దినాన అదే పని చేశాడు. It went on for 1 week. కనుక ఇట్లాగా 2 వారాలు అయిపోయింది. So brothers looked at it. ఇప్పుడు అన్నదమ్ములు చూశారు. They knew what this neighbor is doing. కనుక ఈ పొరుగువాడు ఏం పని చేశాడో తెలుసుకున్నారు. They are in a difficult situation. ఇప్పుడు వారి యొక్క పరిస్థితి చాలా మరి కష్టంలో ఉన్నారు. These two brothers are Christian believers. ఈ ఇద్దరు సహోదరులు కూడా క్రైస్తవ విశ్వాసులు, Chinese Christian believers. కనుక వారు చైనాలో విశ్వాస క్రైస్తవులు. The neighbor is not a Christian believer. మరి పొరుగువాడు అతని విశ్వాస కాదు. These two brothers started discussing what to do. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కూడా ఇప్పుడు ఏం చేయాలా అని మాట్లాడుకుంటున్నారు. Number 1, ఒకటి is one man. వాడు ఒక్కడే, We have 2 men. మన ఇద్దరం Go catch him, beat him. కనుక ఇద్దరు పట్టుకుని మనం కొడతామా, That is one solution. అది ఒక పరిష్కారం. Number 2, రెండవది there is a police station. దగ్గర పోలీస్ స్టేషన్ ఉంది, Go to the police and give a complaint. కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి మీద మరి నేరం మోపటం. Number 3, మూడవది we are Christians. మనం ఇద్దరం క్రైస్తవులం కదా, Go to the assembly and ask
their view and opinion. కనుక అక్కడికి సంఘంలోనికి వెళ్ళి వారు ఏం చెప్తారో మరి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. They discuss this and decided they'll go to the church. కనుక వాళ్ళు ముగ్గురు ఇద్దరు కూడా మాట్లాడుకొని సరే సంఘానికి వెళ్దాం, మందిరికి వెళ్దాం, అక్కడ మాట్లాడుకున్నాం. They went and told the elders. కనుక అక్కడికి వచ్చిన తర్వాత పెద్దలతో ఈ విషయం చెప్పారు. Elders said, let us pray. కనుక పెద్దలు అన్నారు మనం ప్రార్థన చేద్దాం. They prayed. వారు ప్రార్థన చేశారు. At the end of the prayer, ప్రార్థన ముగింపులో the elders know what they said. మరి పెద్దలు ఏమన్నా తెలుసా? They said, you go, water your field, మీరు వెళ్ళండి, మీ పొలాలకు నీళ్ళు పెట్టండి, water his field also. అతని పొలం కూడా నీళ్ళు పెట్టండి. These two Christian believer Chinese brothers accepted that. కనుక And they started doing this from the next day. కనుక ఇద్దరు క్రైస్తవ చైనా విశ్వాసులు మరుసటి దినాన వారి పొలానికి వెళ్ళి సంఘములో పెద్దలు ఏం చెప్పారో ఆ మాటని వారు పాటించారు. So that his neighbor came the next day. మరుసటి దినాన పొరుగువాడు యథాప్రకారంగా ప్రతిరోజు 6 గంటలకి వస్తాడు కదా. His field is water. అని చూడగానే తన పొలానికి నీళ్లు పెట్టేసి ఉన్నాయి. That field also water. వారి పొలం కూడా నీళ్లు ఉన్నాయి. He comes back home. ఇంటికి వచ్చాడు. Next day he sees the same thing. మళ్ళా 2వ రోజు వెళ్ళాడు, అదే జరిగింది. And the third day 3వ రోజున he goes to the neighbor. తన వారి ఇద్దరి దగ్గరికి వెళ్ళి He knocks at the door. తలుపు కొట్టాడు. The brothers come and open it. వెంటనే అన్నంలో తలుపు తీశారు. The China man fell prostrate at their feet. కనుక ఆ పొరుగు చైనా వ్యక్తి వారి పాదముల మీద సాష్టాంగపడ్డాడు. He said, what word? ఒక మాట చెప్పాడు, Forgive me. నన్ను క్షమించండి, Tomorrow I will come with you. నేను కూడా మీతో కలిసి వస్తా. 3 people from that day started watering 2 fields. కనుక 3 వ్యక్తులు మరుసటి దినం నుంచి ఆ పొలాలకు నీళ్లు పెట్టడం జరిగింది. After some days, కొన్ని దినాల తర్వాత that neighbor asked these 2 brothers, why you did not beat me? కనుక ఆ యొక్క పొరుగు మరి చైనా వ్యక్తి ఇద్దరిని అడిగాడు, మీరు నన్ను ఎందుకు కొట్టలేదు? He asked them the question, why you did not give a police complaint? కనుక మీరెందుకు నా మీద ఫిర్యాదు చేసి పోలీస్ కంప్లైంట్ నేరం చేయలేదు ఎందుకు? At that time they shared their testimony. Jesus washed our sins. We do what Jesus Christ tells us. కనుక వారంటనే తమ సాక్ష్యాన్ని చెప్తూ వచ్చారు. యేసు ప్రభువు దగ్గర మా పాపములు ఒప్పుకొని ఆయన రక్తములో మా పాపములు కడుక్కున్నాం. This man said that day, I want to come and meet your Jesus. వెంటనే ఆ పొరుగు వ్యక్తి అన్నాడు, ఆ యేసు ప్రభువు ఎవరో నేను కూడా కలుసుకోవాలని అనుకుంటున్నాను చెప్పాడు. He came to the church. కనుక ఆ వ్యక్తి మందిరికి వచ్చాడు. He accepted Christ. యేసు ప్రభువుని అంగీకరించాడు. After some years, he became an elder of the church. కొన్ని సంవత్సరాల తర్వాత అదే సంఘానికి ఆ పొరుగువాడు మరి పెద్దగా అయ్యాడు. There was much fruit in the branch of the 2 brothers. కనుక ఈ ఇద్దరు అన్నదమ్ములలో మరి అధికముగా ఫలించని కొమ్మలు ఉన్నాయండి. God is interested in you. He will bring lot of difficult circumstances so that you bring forth much fruit. Are you willing for that? కనుక ప్రియమైన సహోదరి, నీ విషయమే కూడా ప్రభు శ్రద్ధ వహించిన వాడే నీవు కూడా అధికముగా ఫలించాలని నీ నా జీవితంలో అనేకమైన శ్రమలు గుండా శోధనల గుండా తీసుకెళ్ళనే ఉండగా దానికి నువ్వు ఇష్టపడతావా? Don't get discouraged when you come to a trying times and difficult times in your life. కనుక నీ నా జీవితంలో కొన్ని సందర్భాల్లో దుఃఖము కన్నీరు నిట్టూర్పు వచ్చినప్పుడు నిరుత్సాహపడొద్దండి. Always go back to your Lord Jesus Christ. He is your Savior. He is your Creator. కనుక అన్ని సందర్భాల్లో నీ రక్షకుడు, నీ యొక్క విమోచకుడు, నిన్ను రక్షించేవాడైన యేసు ప్రభువారి యొద్దకే పరిగెత్తుకు వెళ్ళండి. He will tell you what to do. దానికి పరిష్కారం ఏమిటో ఆయనే నీకు తెలియజేస్తాడు. We'll look at Joseph's life now. ఇప్పుడు మనం యోసేపు జీవితం చూద్దాం. When he was a young man, Joseph had 2 dreams. కనుక యోసేపు యవన కాలంలో ఉండగా 2 కలలు కన్నాడు. What is the meaning of the dream? కనుక ఆ కలల యొక్క భావం ఏమిటి? God was speaking to Joseph. కనుక దేవుడే యోసేపుతో మాట్లాడుతున్నాడు. God told Joseph through the 2 dreams. Genesis chapter 37. చూడండి, దేవుడే మోషేతో ఈ యొక్క కలల గురించి మాట్లాడుతున్నాడు. ఆదికాండము 37వ అధ్యాయము Verse 5 to 9. Read alternately, please. కనుక ఆదికాండము 37వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు మార్చి చదువుకుందాం. పేజీ నంబర్ 31. ఆదికాండము 37వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అతని సహోదరుడు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు
వారు అతని మీద పగబెట్టి అతన్ని క్షేమ సమాచారం ఏమైనా అడగలేకపోయిరి. మరి పగబెట్టి అతడు వారిని చూచి, నేను కనిన కలను మీరు దయచేసి వినుడి. అందుకని సహోదరులు, నీ నిశ్చయముగా ఎదువా, మా మీద అధికారం ఉదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. ఇదిగో నేను అనేక కలగంటిని, అందులో సూర్యచంద్రులను మన నక్షత్రులను నాకు సాష్టాంగ కడగని చెప్పాను. God revealed to Joseph that one day you will be so high, even your brothers will fall at your feet. దేవుడు ఏ కళనైతే యోసేపు కన్నాడో ఆ కళ యొక్క భావము ఏం చెప్పాడంటే, ఒక దినం వస్తుంది, ఆ దినాన నీ తల్లి, నీ తండ్రి, నీ సహోదరులు కూడా నీకు సాష్టాంగపడి నమస్కారం చేస్తారు అని. From that time he had a very difficult life. అప్పటి నుంచి యోసేపు కష్టాలు ప్రారంభమైనాయి. His brothers hated him. కనుక అతని సహోదరులు అతన్ని అసహించుకున్నారు. His brothers sold him to Midianites. కనుక మిద్యానీయులకు యోసేపుని అనివేశారు. He was brought to Egypt అతన్ని అక్కడి నుంచి ఐగుప్తు తీసుకొచ్చారు as a slave. బానిసగా. And he was bought by a man called Potiphar. ఆ యొక్క మరి బానిసను మరి కొనుక్కొని తన ఇంట్లో పెట్టుకున్నాడు. When he was working with Potiphar, God blessed him. కనుక పోతీఫరు ఇంట్లో యోసేపు పనిచేసేటప్పుడు యోసేపును ఆశీర్వదించాడు. But Potiphar's wife falsely accused him. అయితే ఆ యొక్క నింద వేసి పోతీఫరు భార్య మరి యోసేపును ఆమె పట్టించింది. He was put in the prison. అప్పుడు యోసేపు చెరసాలలో వేయబడ్డాడు. So from his family, కనుక ఆయన కుటుంబంలో నుండి he was sold as a slave. బానిసగా అమ్మబడ్డాడు. From a slave he came down to the prison. కనుక బానిస నుంచి చెరసాలలో బందీగా చేయబడ్డానికి వచ్చాడు. Many times Joseph must be thinking, what is the dream God spoke to me? I'll be a ruler, but now I'm in a prison. కనుక అనేక సందర్భాల్లో యోసేపు కూడా అనుకుంటూ ఉండొచ్చు, ఏంటి నేను కల ఏంటి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, అంత చాలా వ్యత్యాసంగా ఉంది. How did Joseph react? ఏ రీతిగా మరి యోసేపు ప్రతిస్పందించాడు? Did he become angry? దేవుడి మీద యోసేపు మరి కోపపడ్డాడా? Number one, Joseph in all these circumstances did not leave the Lord. చూడండి, ఈ పరిస్థితులన్నింటిలో కూడా మొట్టమొదటిగా యోసేపు దేవుడిని విడిచిపెట్టలేదు. Genesis chapter 39. ఆదికాండము 39వ అధ్యాయం అండి. Verse 2. రెండవ వచనం చూడండి. యెహోవా యోసేపునకు తోడై ఉన్నది కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తు ఇంట ఉండెను. Who was with Joseph? కనుక యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారండి? యెహోవా. What did we study yesterday? నిన్నటి దినాన్ని చదువుకున్నాం మనం. Abide in Christ. క్రీస్తులో నిలిచి ఉండండి. When you do that, Christ in you. కనుక అలా చేయడం ద్వారా ఆయన నీలో నిలిచి ఉంటాడు. Lord in Joseph. కనుక దేవుడు యోసేపుతో. Because Joseph was abiding in the Lord. కారణం ఏంటంటే యోసేపు దేవునిలో యెహోవాలో నిలిచి ఉన్న కారణము. Verse 21. 21వ వచనం చూడండి. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్టు చేసెను. In the prison, the Lord was with Joseph. చూడండి, దేవుడైన యెహోవా చెరసాలలో కూడా యోసేపుతో కూడా ఉన్నాడు. What did Jesus say? కనుక యేసు వారు ఏం చెప్పారండి? Abide in me. నాలో నిలిచి ఉండండి, I will abide in you. నేను మీ అందు నిలిచి ఉందును. The Lord was abiding with Joseph so that he could raise him up. కనుక దేవుడు యోసేపును అత్యున్నతమైన స్థానానికి హెచ్చించిన కొరకై యోసేపుతో దేవుడు కూడా ఉంటూ వచ్చాడు. And in all the places, Joseph was not crying, saying, "Oh, God has put me in this way, I can't do." He didn't do that. He was fully active. కనుక ఈ పరిస్థితులన్నింటిలో కూడా యోసేపు ఆయన అనేకమైన పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు, అయ్యో దేవుడు నేను విడిచిపెట్టాడే, దేవుడు నాకు తోడలేడే, దేవుడు నన్ను మీద కోపడ్డాడే అని ఎప్పుడు కూడా సరిగినట్టు కానీ గుడిగట్టు కానీ దేవుడు వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనం చూడమండి. Verse 3 and 4. చూడండి, 3 వచనం 4 వచనము. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమాని చూచి వచ్చిన
వచ్చినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగిన కనుక అతని యొక్క పరిచర్య చేయువాడైనో మరియు అతని తన ఇంటి మీద విచారకర్తగా అతను నియమించి తనకు కలిగినంతయు అతని చేతికి అప్పగించెను. Joseph was fully active in Potiphar's house. కనుక యోసేపు పొతీఫరులో ఉన్నప్పుడు చురుకుగా ఉండేవాడు. What about the prison? మరి చెరసాల సంగతి ఏంటి? Verse 23. 23వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండెను కనుక ఆ చెరసాలధిపతి అతని చేతికి అప్పగించబడిన దేనిని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమన్నట్టు చేసెను. Joseph took care of everything in the prison. కనుక చెరసాలలో ఉన్నప్పుడు కూడా యోసేపు ప్రతి దాని విషయమై శ్రద్ధ తీసుకునేవాడు. That is what Joseph. అది యోసేపు చేస్తున్న పని. Abide in him. ఆయన యందు నిలిచి ఉండండి. He will abide in you. ఆయన మనలో నిలిచి ఉంటాడు. When you face a difficult circumstances, కనుక నీ నా జీవితంలో కష్ట పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు be active and do what God wants you to do. దేవుడు ఏదైతే చెప్పినాడో ఆ ప్రకారంగా చేస్తే The Lord will lift you up. ఆ విధంగా చేయడం ద్వారా దేవుడిని అధికంగా హెచ్చిస్తాడు. Now Joseph understands why all these things happened to him. తనకి ఎందుకు ఇదన్నీ కూడా జరుగుతూ వచ్చిందో దానిని యోసేపు గ్రహించగలిగాడు. Genesis chapter 40. ఆదికాండము 40వ అధ్యాయము and verse 15. 15వ వచనం అండి. No, we'll read. No, leave that one. We'll read chapter 45 and verse 5. దాన్ని వదిలిపెట్టుదాం. ఆదికాండము 45వ అధ్యాయము and verse 5. 5వ వచనం అండి. ఆదికాండము 45 verse 5. 45:5 వచనము. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతానం పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. దేవుడు నీకు ముందుగాను నన్ను పంపించెను. Sent me. God sent Joseph before them to Egypt. కనుక వారికి ముందుగానే దేవుడు మరి యోసేపును అక్కడికి పంపించినట్లుగా యోసేపు చెబుతున్నాడు. I worked in many companies. సహోదరుడు అనేకమైన కంపెనీల్లో పనిచేస్తూ వచ్చారు. They sent me to many places. వారు అనేక స్థలాలకి కంపెనీ వాళ్ళు పంపిస్తుండేవాళ్ళు. Whenever I go back on the company business, ఆయా సందర్భాల్లో కంపెనీ పని మీద ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు there will be a company car take me to the airport. కనుక ఒక కంపెనీ కారు ఎయిర్పోర్ట్ నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలో తీసుకెళ్ళడానికి కారు ఉండేది. When I reach the place, ఏ స్థలానికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళగానే driver with the car will come and receive me. కనుక ఆ కార్లో ఉన్న డ్రైవర్ వచ్చి నన్ను ఎదుర్కొనేవాడు. That's how the company sent people today. ఆ రీతిగా కంపెనీ వారు ప్రజలను పంపిస్తూ ఉంటది. God sent Joseph to Egypt. కనుక దేవుడు యోసేపును ఐగుప్తుకు పంపించాడు. How did he send him? ఎలా పంపించాడు? As a? How did he send as a slave? If God sends you as a slave, will you say God sent me? కనుక దేవుడే మనల్ని కనుక మరి బానిసగా పంపిస్తే ప్రభువా బానిసగా పంపించావు ప్రభువా నీకు స్తోత్రం అని చెప్తామా? No car, no airplane. కారు లేదు, ఏదో పేరు లేదు. We are sending him as a slave. ఒక బానిసగా పంపిస్తున్నావు. Joseph trusted the Lord. Now he says, God sent me. కనుక దేవుడైన యెహోవా మీద యోసేపు మరి నమ్మిక ఉంచిన కారణం చేత మరి ప్రభువా నన్ను ఈ యొక్క బానిసగా ఐగుప్తు పంపించావు. Why did God send him to Egypt? మరి దేవుడు యోసేపును ఈ ఐగుప్తు పంపించే ఉద్దేశం ఏంటి? What does verse 5 say? 5వ వచనం చెప్తుంది. Why did God send Joseph to Egypt? ఐగుప్తుకు యోసేపును దేవుడు ఎందుకు పంపించాడు? బైబిల్ ఏం చెప్తుంది? చదవండి 5వ వచనంలో. To save lives. ప్రాణ రక్షణ కొరకు ముందుగానే పంపించాడండి. Joseph understood that. కనుక దీనిని యోసేపు గ్రహించాడు. He saved many lives. అనేక మంది ప్రాణాలు రక్షించాడు. He brought forth lot of fruit. కనుక అధికంగా మరి ఫలించడం కొరకై యోసేపు ప్రయాసపడ్డాడు. John's Gospel chapter 15. యోహాను సువార్త 15వ అధ్యాయం అండి. Verse 1. 1వ వచనము. I am the true vine, my father is the gardener. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. He cuts off every branch in me that does not bear fruit. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. Every branch that does bear fruit, he cleans so that it will bring forth more fruit. ఫలించే ప్రతి తీగ మరింతగా ఫలించినట్లు శుద్ధిపరచి దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. If we are a believer in Jesus Christ, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులమైతే Father will come into your life. నీ నా జీవితంలోనికి
తండ్రి లోపలికి వస్తాడు, He will clean you. ప్రతిదీ చక్కపరుస్తాడు, He will discipline you. నిన్ను క్రమపరుస్తాడు, He will bring difficult circumstances to you. నీ నా జీవితంలో కష్ట పరిస్థితులు అనుమతిస్తాడు. He'll be watching you how you are reacting. ఏ రీతిగా నువ్వు స్పందిస్తున్నావు అని ఆయన గమనిస్తూ ఉంటాడు. If you react like Moses, మోషే వలె స్పందిస్తే, if you react like David, లేకపోతే దావీదు వలె స్పందిస్తే, if you react like Joseph, లేకపోతే యోసేపు వలె స్పందిస్తే, you will bring much fruit. నీవు అధికముగా ఫలించేవాడుగా ఫలించే దానవుగా ఉంటావు. The Father is your gardener. కనుక పరలోకపు తండ్రి వ్యవసాయకుడే ఉన్నాడు, He will clean you. ఆయన నిన్ను చక్కపరుస్తాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, we thank you for the words we could meditate upon. ఇంతవరకు కూడా ధ్యానించిన వాక్య భాగం కొరకై నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. Thank you for the great love you are showing upon us. మా మీద మీరు కురిపిస్తున్న అత్యధికమైన ప్రేమకై స్తోత్రమయ్యా. Lord, it is your desire that we should bring forth much fruit. ప్రభువా, మేము అత్యధికముగా ఫలించాలి, బహుగా ఫలించాలని మీ కోరిక ఉంది. To this end, O Lord, you are cleaning us and you are watching over us and you are disciplining us. ప్రభువా, అలా ఫలించాలని ఉద్దేశం కలిగిన వాడవై నీవు మనలను ప్రభువా శుద్ధి చేస్తున్నావు. మా జీవితంలో శ్రమను అనుమతించి ఆ విధంగా మేము శ్రమలో నిలిచినటువంటి ద్వారా శిక్షించి మమ్మల్ని సరి చేస్తున్నారు. దాన్ని బట్టి శుద్ధిస్తున్నామయ్యా. Many a times, O Lord, you do allow difficult circumstances in our life. ప్రభువా, అనేక సందర్భాలలో నీవు మా జీవితంలో ఈ శ్రమలను అనుమతిస్తున్నావు. Lord, we pray for everyone gathered in this hall. ఈ మధ్యాహ్న సమయంలో కూడి రాగిన పరిశుద్ధులందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. When that happens, give us the grace to respond to it as Moses, David and Joseph ఈ responded. రీతిగా మీరు మమ్మల్ని శిక్షించినప్పుడు, శ్రమను అనుమతించినప్పుడు మా పితరుడైన మోషే, మా పితరుడైన దావీదు, అలాగే యోసేపు వారు ఏ విధంగా స్పందించి వారు నెరవేర్చినారో వారిని జ్ఞాపకం చేసినట్టుగా పరిగణించండి. Lord, we pray that we'll bring forth much fruit. ప్రభువా, మేము అధికముగా ఫలిస్తామని నీకు చెబుతున్నామయ్యా. We commit everyone gathered in this hall to your care. కనుక ప్రతి ఒక్కరి మోకరించిన వారందరినీ నీ యొక్క పెంపకంలో తీసుకొస్తున్నాం. We thank you because you are our gardener. ప్రభువా, మీరు మా వ్యవసాయకుడు కనుక నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. Thank you for your love. ప్రభువా, నీ ప్రేమ కొరకై స్తుతులు చెల్లిస్తున్నాం. Thank you, you will be cleaning us to bring forth much fruit. మేము అధికముగా ఫలించిన కొరకై మీరు నన్ను శుద్ధిపరుస్తున్న విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. We commit ourselves to your care. ప్రభువా, నీ యొక్క పట్టింపు, నీ శ్రద్ధ కొరకై మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నామయ్యా. We offer this prayer in Jesus' name. యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen.